హాయ్ అండి, నేను మీ రాజీ. నేను మీకు ఇప్పుడు బెస్ట్ హెయిర్ గ్రోత్ టిప్ చెప్తున్నాను. నేను యూస్ చేసి బెస్ట్ రిజల్ట్ ఉన్న టిప్ మాత్రమే మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఏ ఆయిల్ వాడతారో ఆ ఆయిల్ తీసుకోండి. అందులో కొద్దిగా మెంతులు, మందారం ఆకులు, కరివేపాకు, మందారం పువ్వులు, తర్వాత వచ్చేసి నేను 3 ఆనియన్స్ కూడా తీసుకున్నాను అండ్ 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్. 500 mlకి 3 ఆనియన్స్, 3 విటమిన్ ఈ క్యాప్సిల్స్ సరిపోతాయి. ఆయిల్ సన్న మంట మీద వేడి చేయండి. బాగా మరిగాక సన్న మంట మీద వేడి చేయడం వల్ల దాని ఇంగ్రీడియంట్స్లో ఉండే పోషకాలన్నీ ఆ ఆయిల్కి అనేది పడుతుంది. ఆయిల్ అప్పుడే కలర్ చేంజ్ అవుతుంది. మీరు వేడి చేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా కలర్ చేంజ్ అయినట్లు మీకు అనిపిస్తుంది, అప్పుడే తెలిసిపోతుంది. ఆ తర్వాత ఒకటి వైట్ క్లాత్తో కానీ స్ట్రెయినర్తో కానీ వడపోసుకోండి ఆయిల్. ఇది మీకు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. నేనైతే పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏది వాడాలనుకుంటే అది ఆయిల్ వాడచ్చు. బాగా ఏమంటే ఆయిల్ పెట్టేటప్పుడు బాగా మసాజ్ చేసుకోండి. పాయలుగా తీసి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ లాస్ అవ్వడము, హెయిర్ లాస్ అవ్వకోకుండా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొనలకు కూడా బాగా పట్టించండి. కొంతమందికి హెయిర్ కొనలు ఎర్రగా చిట్లిపోయి ఉంటాయి. వాటికి కూడా ఆయిల్ పట్టిస్తే స్మూత్ అవుతుంది. ఆ చిట్లిపోవడం అనేది రాలిపోతుంది. తర్వాత హెయిర్ మీరు టై చేసుకోవాలనుకుంటే టై చేసుకోవచ్చు, లేదంటే అల్లుకొని బ్యాండ్ వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే టై చేసుకుంటాను. నైట్ పడుకునే ముందు ట్రై చేయండి, బాగుంటుంది.